ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సామెలన్న గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్కైలా బాబు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కృష్ణన్న గారు, మారన్న గారు, ఇంకా సామాజిక వర్గాలలో చాలామంది విచ్చేశారు. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి నాగమణి హత్యకు మారన్న అన్నాడు ఒక మాట, కులంకార హత్య, అదేవిధంగా పరువు హత్యగా రెండు కూడా పేపర్లో వేయవలసిందే మీడియా ముంగల. ఎందుకంటే అది చదివినా ఇది చదివినా రెండు ఖచ్చితంగా వేయవలసిందే మీడియాని నేను కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, గత 20-25 ఏళ్ళకెళ్ళి చూస్తూ ఉంటే గచ్చిబౌలిలో ఒక కోమటోళ్ళ అమ్మాయి రెడ్డోళ్ళ అబ్బాయి చేసుకుంటే దారుణంగా చంపడం, భువనగిరిలో ఒక సాకలోళ్ళ అమ్మాయి రెడ్డోళ్ళ అబ్బాయిని చేసుకుంటే దారుణంగా చంపడం, ఇవన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో చాలా హత్యలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా కేవీపీఎస్ లాంటి ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఏమున్నా కూడా ముందుకొచ్చి గ్రామాలలో కానీ టౌన్లలో కానీ ఇలాంటి హెడ్ క్వార్టర్లలో కానీ సెమినార్లు పెడితే ఎంతో కొంత మారుతారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పెద్దలు మాట్లాడినట్టుగా ఒక గొల్ల కుర్మోలే కాదు, ఇంకా మొరాటుగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా పిచ్చి ఎదవల్లాగా ఉన్నారు, చదువుకు అర్థం లేకుండా ఉన్నారు. ఎందుకంటే చదువుతా ఒక గవర్నమెంట్ డ్యూటీలో ఉండి డిపార్ట్మెంట్లో ఉండి అమ్మాయి 10 మందికి రక్షణగా ఉన్నటువంటి అమ్మాయినే ఆమెకే రక్షణ లేకుండా పోతే ఈ సమాజం ఎటు చూస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అంటే డబ్బు ఉన్నోళ్ళు ఒక వంక, కులం పిచ్చి పట్టిన వాళ్ళు ఒక వంక, ఈ విధంగా పోతురు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాం మీ అందరి ముంగల. మాది పూసల కమ్యూనిటీ సంచార జాతులకు సంబంధించినటువంటి మేము కూడా దాదాపు ఇబ్రాహీంపట్నంలో ముద్రాల నుంచి మా క్యాస్ట్ వాళ్ళు చేసుకున్నారు, మంచిగానే ఉన్నాం. తర్వాత ఎస్సీ అబ్బాయిలు మా చిన్న బిడ్డలు ఇద్దరు ఆడకూతురులే, వాళ్ళు కూడా ఎస్సీ అబ్బాయిలను చేసుకున్నారు, మంచి వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కూడా బతుకుతూ ఉన్నారు, పెద్దగా అయ్యారు. ఇట్లా మా కమ్యూనిటీలో అనుకుంటా ఒక సామాజిక వర్గంలో దాదాపు 10% కులాంతర వివాహాలే చేసుకున్నారు. మేము గర్వపడతా ఉన్నాం దానికి. ఎందుకంటే కొట్లాటలు కూడా పంచాయతీ లేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. అట్లా ఇంకా కొంతమందికి ఎందుకు బుద్ధి వస్తలేదని అడుగుతూ ఉన్నాం. అంటే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్ప, అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపాలని ఉందా? అంటే ఈ టెక్నాలజీ యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి హయ్యర్ టెక్నాలజీ యుగంలో కూడా ఈ మత పిచ్చి, కులం పిచ్చి ఇవన్నీ పట్టుకొని మనం ప్రాణాలను కోల్పోవడం అవసరమా? అందుగురించి దీనికి ముఖ్య కారణం మారన్న చెప్పినట్టుగా మన ప్రొఫెసర్ అనుకోవాలి, సారు చాలా పెద్ద. ఎందుకంటే ఆయన స్పీచ్ వింటా ఉంటే చర్మం మీద రోమాలు కూడా లేచి అట్లా ఉంటాయి. అందు గురించి చాలా మంచి సబ్జెక్ట్ ఉంటుంది స్కైలాబాబు అన్న గురించి. అయితే ఆ విధంగా ఆయన ముంగలు నేను చెప్పేది అంటే, సమాజాన్ని మార్చడానికి మనం రౌండ్ టేబుల్లో ఉన్నటువంటి మనం ముందు మారి కొంచెం పెద్దలు కూడా తెలవని వాళ్ళు కూడా మనం ఇలాంటి సెమినార్లని ఇంకా సెమినార్ల ద్వారా కొంతమంది మార్చగలగాలని కోరుకుంటూ, నాగమణి హత్యని ఖండిస్తూ ఆమెని చంపడానికి పూనుకున్న వారిని కఠిన శిక్ష అర్హులుగా గుర్తిస్తూ శిక్షార్హులను చేయాలని, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంకా అతన్ని చంపడానికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళకు మద్దతు ఇచ్చారో ఆ పిల్లగానికి పరమేశ్కు వాళ్ళని కూడా శిక్షించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, సభ అధ్యక్షులు అందరికీ కూడా ఈ చిన్న ఉపన్యాసానికి థ్యాంక్స్ చెప్తూ, మనమైతే ముందుగా సెమినార్లు అయితే ఖచ్చితంగా నడవాలి, పెట్టాలి. మనవంతో సహకారం కూడా నేను కూడా కొన్ని సెమినార్లకు భాగస్వాములు అయ్యి చేపడతానని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.